అదేంటి మద్యం ఇలా తాగితే ధనవంతులు అవుతారు అనుకుంటున్నారా మీరు? ఆశ్చర్యం వేసిందా? ఈ వీడియోలో మనం గమనిద్దాం. ఆల్కహాల్ తాగే అలవాటు వల్ల డబ్బు లాస్ అవుతుంది, ధనవంతులు ఎవరు గారు. కానీ నేను ఇక్కడ చెప్పే ఒక ఫార్ములా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఫార్ములా చాలా ఉత్తమమైన ఫార్ములా. నేను గత 35 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఆల్కహాల్ మత్తులో, ఇతర మత్తులతో శరీరము రకరకాల రోగాలతో చివరి దశలో తిండి లేకుండా మా దగ్గరకు వస్తున్నారు. నేను ప్రాక్టికల్గా ఎంతోమంది వేల మందిని స్టడీ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఆల్కహాల్ మీరు రోజు ఒక క్వార్టర్ తాగుతున్నారు అనుకోండి, అంటే 200 రూపాయలు మీరు రోజు ఖర్చు పెడుతున్నారు. మీరు దాంట్లో 90 ml తాగండి, అంటే 50% ఆల్కహాల్ మీరు కట్ చేసుకోండి. మిగతా 50% అంటే ఒక 100 రూపాయలు మీరు సేవ్ చేస్తున్నారు. ప్రతిరోజు 100 రూపాయలు సేవ్ చేయగలిగితే మీరు నెలకు 3000 రూపాయలు, నెలకు 3000 రూపాయలు మీరు పోస్ట్ ఆఫీసులో కడితే, ఆ విధంగా మీరు 10 సంవత్సరాలు మీరు సేవ్ చేయగలిగితే రమారమి 5,12,000 రూపాయల చిల్లర మీకు వస్తుంది. 10 సంవత్సరాల్లో మీరు రోజు 100 రూపాయలు సేవ్ చేయగలిగితే. సో అదే 20 సంవత్సరాలు చేయగలిగితే మీకు అంతకంటే డబల్ రేషియోలో మీకు అమౌంట్ పోగవుతుంది. ఇలా మీరు రోజు ఒక 2 క్వార్టర్లు తాగవాలైతే ఒక క్వార్టర్కే మీరు రండి. తాగే ఆల్కహాల్ ఎంత తాగుతున్నామని కాదు మిత్రులారా, ఫుల్ బాటిల్ తాగుతానే, నాకు 2 ఫుల్ బాటిల్ తాగుతానే సాటిస్ఫై అవుతానే కాన్సెప్ట్ను వదిలిపెట్టండి. మద్యం అనేది మర్యాదగా కొట్టాలా, ఇది సినిమా డైలాగే, కానీ దాన్ని ప్రేమగా తీసుకోండి. 90 ml ఫిక్స్ కాండి, మీరు ఎక్కువ కాలం జీవితం ఎంజాయ్ చేయగలుగుతారు. మిగతా డబ్బును మీరు ఈ విధంగా సేవింగ్ చేయండి. సేవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు 10, 20, 30 సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో తెలియదు. మీ ఆరోగ్య సమస్యలకు, అనారోగ్యం వచ్చేప్పుడు దాడికి ఖర్చు రావచ్చు, పెట్టుకోవడానికి డబ్బు మిగలొచ్చు. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మీరు మీరు బాధపడవచ్చు, అయ్యో నేను తాగి అంతా వేస్ట్ చేశానే అని. ఈ తాగిన డబ్బును కూడా తాగినట్టే మీరు పోస్ట్ ఆఫీస్లో పెట్టిన డబ్బును కూడా తాగినట్లే మీరు లెక్క చేసుకోండి. మళ్ళీ అక్కడ ఉంది కదా నా డబ్బు, అది దోస్తులను పిలిచి పార్టీ ఇస్తారా అనుకోద్దండి. అది కూడా తాగడి కింద ఖర్చు అయిపోయినట్టే మీరు రాసుకోండి. సో ఈ విధంగా మీరు 10, 20, 30, 40 సంవత్సరాల తర్వాత ఒక డబ్బు అనేది 10, 20, 30 లక్షలు మీకు పోగైందంటే మీ జీవితము చివరి జీవితం అంతా హ్యాపీగా గడిచిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ఫార్ములా మీరు పాటించగలిగితే మీరు ఆరోగ్యంగా ఉండడమే కాక మీ కుటుంబం కూడా అత్యంత ఆరోగ్యంగా ఉంటుంది. సో మిత్రులు ఈ ఫార్ములా ఫాలో కండి, ఈ విధంగా అనుకరించగలని నేను ఆశిస్తాను. సో వ్యసనాలు కంట్రోల్ చేసుకునే కష్టమైనప్పుడు మా క్లినిక్లో డీఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు బయటికి రావచ్చు. వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you very much for watching this video.